హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఎమ్మెల్యేల విచారణ సందర్భంగా స్పీకర్ చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. వాళ్ళు పార్టీ మారారు అనటానికి ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పి ఆ కేసుని కొట్టేశారు. దాదాపుగా సుప్రీంకోర్టు కూడా ఇంకా ఆల్మోస్ట్ అదే విధంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది. సో ఈ కేసు అంశం దాంతోపాటుగా రేవంత్ 2 సంవత్సరాలు పూర్తయింది. ఇలాంటి అంశాలన్నీ మనతో మాట్లాడటానికి మాజీ డిప్యూటీ సీఎం ఎక్స్ఎమ్మెల్యే రాజయ్య గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సాయి. సార్ బాగున్నారా సార్? ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ సాయి. చాలా ఎనర్జీగా కనబడుతున్నారు. చాలా సర్పంచ్ ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయా మీ కాన్స్టిట్యున్సీలో పర్టికులర్గా సార్? ఓకే, తప్పకుండా రాష్ట్రం మొత్తంలో 2 సంవత్సరాల అధికార కాంగ్రెస్ పార్టీ ఎంతో ఊపు మీద అధికార బలంతో, అహంతో, పోలీసుల బలంతో, ఆర్థికపరమైన అనేక విషయాలలో కూడా ముందు వరుసలో ఉన్నప్పటికీ దాదాపు 44% మాత్రమే వాళ్ళు అధికారికంగా వచ్చినాయి. వాళ్ళకు మిగతా ఇండిపెండెంట్ కానీ తర్వాత ఏకగ్రహం గెలిచినాన్ని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకునే దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే మామూలుగా అధికార పార్టీతో కొంత అవుతుంది అనే ఒక ఆలోచనతో అట్లా చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఏదేమైనా కూడా ఈరోజు ఇప్పటికీ ఈ ప్రభుత్వము అలివిగాని హామీలు ఇచ్చి అందలం ఎక్కింది. కానీ ఇప్పటివరకు ఏ ఒక్క పథకాన్ని, ప్రాజెక్టును మొదలుపెట్టలేదు. ఒక కొత్త సంక్షేమ కార్యక్రమాన్ని కానీ ఒక కొత్త ప్రాజెక్టును కానీ మొదలుపెట్టలేదు. అప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వము ఇస్తున్న సంక్షేమ పథకాలే ఇప్పటికీ అందుతున్నాయి, లేదా అరాకొర అక్కడిక్కడ ఆపేసే కార్యక్రమం అయినాయి. కాబట్టి కానీ అదనంగా ఒక్క పైసా కూడా ఇవ్వని పరిస్థితి కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అందుకనే ప్రజల్లో కొట్టొచ్చినట్టు ప్రజా వ్యతిరేక విధానాలు కొట్టొచ్చినట్టు కనిపించినాయి. అయితే ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు, తర్వాత అధికారం రేపు రాబోయే రోజులలో అధికార పార్టీ మమ్మల్ని ఏమైనా చేస్తుందనే భయం. సో అలాంటి భయానక వాతావరణాన్ని కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు సృష్టించడం జరిగింది. లోకల్ బాడీ ఎన్నికల కోసం ప్రత్యేకంగా సర్పంచ్లను గెలిపించడం కోసం 6 బహిరంగ సభలను స్వయంగా రేవంత్ రెడ్డి పెట్టి దేశంలో ఫస్ట్ టైం అనుకుంటా సార్ ఒక సీఎం సర్పంచ్ ఎన్నికలు ప్రచారం చేయటం. ఎస్, ఎందుకంటే ప్రజలు అంత తిరగబడే మూడ్లో ఉన్నారు. కాబట్టి ఈయనైతే పోలీసు బందోబస్తు పోయి ఆయన చెప్పదలుచుకున్న అబద్ధాలను కూడా చెప్పడానికి లేదా మభ్యపెట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే అధికార పార్టీకి మాత్రమే ఆ వెసులుబాటు ఉంటుంది. హామీలు ఇచ్చే వెసులుబాటు, రేపిస్తాం మాపిస్తాం అని చెప్పే పరిస్థితి ఉంటుంది. సో దాన్ని ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి దాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్లనే ఈ మాత్రము మెరుగైన రిజల్ట్ రావడం జరిగింది. అంటే లేకపోతే ఒకవేళ ఎలక్షన్స్ ఇంకా అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కాబట్టి మనం ఇలా కూడా చూడవచ్చు సార్. 2 సంవత్సరాల్లోనే దాదాపుగా అంటే గవర్నమెంట్ చెప్తున్న లెక్క ప్రకారం 66% మాకు సీట్లు వచ్చినాయి అని చెప్తున్నారు. అంటే 2 సంవత్సరాల్లోనే కాంగ్రెస్ పార్టీ పల్లెల్లో బాగా స్ట్రాంగ్, ఫస్ట్ నుంచి పల్లెల్లో మేము బలంగా ఉన్నామని చెప్పుకొని వచ్చామంటే కాంగ్రెస్ పార్టీకి 34% వ్యతిరేకత కనపడుతుంది. సో ఇది మెల్లగా నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్తున్నారు, ఇదే ఊపు కొనసాగిస్తాం, దాదాపు వచ్చే అసెంబ్లీ స్థానాల్లో మేము 80-90 దాకా గెలవబోతున్నాం ఈ ఊపుతో అని చెప్తున్నారు. ఈ ఊపు అప్పటికి ఉంటుంది అంటారా? దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఎందుకంటే ఎవరైనా కూడా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు చెప్పే మాటలు అవే, తప్పకుండా మేమే గెలుస్తాం, మాకే దినదినానికి గ్రాఫ్ పెరుగుతుందని చెప్తుంటారు. కానీ యాంటీ ఇన్కంబెన్సీ దినదినానికి పెరుగుతూ ఉంటుంది. అంటే ప్రజా వ్యతిరేకము దినదినానికి అధికార పార్టీ మీద పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల. ఉదాహరణకి 6 గ్యారెంటీలు, 420 హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చకపోవడం. గ్రామాలలో ఇప్పటి వరకు గ్యాస్ మీద 500 సబ్సిడీ అన్నారు, బోనస్ అని లేదు. బోనసు వానకాలం ఇవ్వలేదు, వ్యాసంగి ఇవ్వలేదు. దాదాపు అవి 2000 కోట్ల రూపాయలు అట్లాగే పెండింగ్ ఉన్నాయి. బోనస్ ఇక్కడ ఇవ్వలేదు. వానకాలం వ్యాసంగి రైతు భరోసాగా పెట్టిండ్రు. మొన్న ఒక్కసారి మాత్రం 6,000 ఎకరాకు చొప్పున ఇవ్వడం జరిగింది. తర్వాత 24 గంటల కరెంట్ ఎక్కడ రావట్లేదు. మానవీయ కోణంలో ఇచ్చే న్యూట్రిషన్ కిట్ కానీ, కేసీఆర్ కిట్ కానీ, అమ్మఒడికి సంబంధించిన వసతులు కానీ ఇవి కూడా ఇప్పుడు లేని పరిస్థితి. రైతు చనిపోతే దినం వెళ్ళక ముందే 5 లక్షల రూపాయలు ఇచ్చేది, అది ఎక్కడ కూడా ఇప్పుడు ఇవ్వడం లేదు. రైతు భార్య కుటుంబం అంతా కూడా అనాథల లెక్క రోడ్డు పాలన పడే పరిస్థితి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఎంతో ఆశతో ఎదురు చూసిన ఇల్లాలు మహాలక్ష్మి పేరుతో 2500 వస్తాయి నెలకు అని ఆశపడితే మరి ఆశపడి ఓటేసారు. ఎవరికన్నా
ఇస్తానంటే ఆశ, పెడతానంటే ఆశ, అట్లా 2500 వస్తాయి కదా అని చెప్పేసి అక్కడో ఇక్కడో కాంగ్రెస్ కోటేస్తే దాదాపు మొన్న డిసెంబర్ 7వ తారీఖు 2 సంవత్సరాల సమయంలో 60,000 ఒక్కొక్క మహిళకు బాకీ పడ్డ పరిస్థితి. అన్ని ఆసరా పెన్షన్లు ఎన్నైతే కేసీఆర్ గారు ఇచ్చారో దానికి డబుల్ ఇస్తానన్నాడు. అంటే 2,000 ఉంటే 4,000. అది ఒంటరి మహిళ కావచ్చు, వితంతువు కావచ్చు, చేనేత కార్మికుడు, గీతా కార్మికుడు, HIV పాజిటివ్ పేషెంట్, రీనల్ డయాలసిస్ పేషెంట్, వృద్ధులు, వీళ్ళందరూ కూడా ఇస్తానని అందరికీ అంటే వాళ్ళకి దాదాపు 2 సంవత్సరాల్లో 48,000 ఒక్కొక్క పెన్షన్దారుకి అప్పుబడ్డ పరిస్థితి. వికలాంగునికి 4,000 ఉంటే 2,000 అదనంగా ఇస్తానని 6,000 అని అది కూడా ఎగబెట్టిన పరిస్థితి. నిరుద్యోగ భృతి ఎగబెట్టినట్టు కనబడుతుంది. అట్లాగే తులం బంగారం ఇయ్యలేదు, స్కూటీ ముచ్చట లేనేలేదు. మరి ఏం చేసిండని అంటే ఓన్లీ అధికారంలో ఉన్నారనే. కాకపోతే వాళ్ళకి ఇంకా కూడా అదే, మేము తప్పకుండా ఇస్తాము. రైతు రుణమాఫీ పూర్తిగా ఆయనే చెప్పిండు ముందుగాల 40,000 కోట్ల రూపాయలు అయితే రైతులకు ఇవ్వడం కోసము అని చెప్పేసి నిన్న కూడా చెప్తాడు. 21,000 కోట్ల రూపాయలు ఇచ్చినామంటుండు. అంటే 19,000 కోట్ల రూపాయల మందం, అంటే దాదాపు 48% వరకు రైతులకు ఇవ్వలేదనేది తేట తెల్లమైంది. సో రైతుకు పంట నష్టం, భారీ వర్షాల నష్టం జరిగితే ఎక్కడ కూడా నష్టపరిహారం ఎకరాకు 10,000 అని చెప్పేసి ఎక్కడ కూడా ఇవ్వలేదు. భారీ వర్షాల వల్ల కూలిపోయిన పెద్దవాగు అశ్వరావుపేటలో కావచ్చు, తర్వాత సుంకిసాల కావచ్చు, SLBC కావచ్చు, తర్వాత అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో మరి అక్కడ పంప్ హౌజ్ డయాఫ్రామ్ అంతా కూలిపోయిన సందర్భం కావచ్చు, లేదా కాళేశ్వరం దగ్గర 3 పిల్లర్లు కూలిపోయి. సో కనీసం కొత్త ప్రాజెక్టుల సంగతి దేవుడెరుగు. కనీసం రిపేర్లు కూడా చేయలేని దీనస్థితిలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్టు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సో ఇవన్నీ కూడా నిరంతర ప్రక్రియ. అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల అనేక జరుగుతూ ఉంటాయి. ఈవెన్ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినప్పుడు LMD సంబంధించిన మన అది ఏం ప్రాజెక్టు మిడ్ మ్యానేరు దాని పోతే రిపేర్ చేయడం జరిగింది. ఎల్లంపల్లి ప్రాజెక్టును డ్యామేజ్ అయ్యింటే దాన్ని మొదలుపెట్టి రిపేర్ చేయడం, ఎందుకంటే బాధ్యతగా తీసుకొని చేసి దాని ఫలితాలు ప్రజలకు అందేటట్టు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది ఏది కూడా చేయలేదు. పోనీ కొత్త ప్రాజెక్టులన్నా తీసుకొచ్చారు, కొత్త ప్రాజెక్ట్ లేదు, కొత్త సంక్షేమ పథకం కూడా లేదు. ఓన్లీ అందరన్నట్టు ఒకవేళ బస్ ఫ్రీ ఇస్తే భర్తకు డబుల్ చేసేసిండు, RTC ఛార్జెస్ డబుల్ అయిపోయినాయి. దానివల్ల ఏమైంది, భార్యాభర్తలు ఇద్దరు కలిసిపోయినప్పుడు భర్త టికెట్ తీసుకుంటే గతే అయ్యేది. ఇప్పుడు భార్య నువ్వు అది చూయించుకొని నువ్వు ఫ్రీగా, ఈయనకు మాత్రం డబుల్ టికెట్ పెట్టుకుని పోయే పరిస్థితి కనబడుతున్నది. కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. ఏ ఒక్కటంటే ఒక్కడు కూడా మహిళలకు సంబంధించిన అయితే ఏ ఒక్కటి నెరవేర్చకుండా మహిళలు అయితే మొన్న లోకల్ బాడీని సర్పంచ్ ఎన్నికల్లో తిరిగినప్పుడు మహిళలు తిరగబడే పరిస్థితే ఉన్నది. కాకపోతే అక్కడ ఇక్కడ ఈ డబ్బుల మాయలో విపరీతమైన ఖర్చు పెట్టేసి గెలిచిన సందర్భం కనబడుతుంది. కానీ ఏదేమైనా కూడా రాబోయే రోజులు మాత్రం కాంగ్రెస్కు గడ్డు పరిస్థితే ఉంటుంది. వాళ్ళు అనుకున్నంత ఈజీగా లేదు.